నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డాక్టర్ అర్జున్ రెడ్డి గారు ఎండి రేడియాలజీ పూర్తి చేసి ఏఐజీ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ప్రత్యేక శిక్షణ పొందారు. అలాగే అపోలో హాస్పిటల్లో కన్సల్టెంట్గా కూడా వర్క్ చేశారు. అమెరికా నార్త్ కరోలినాలోని ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే పిఏఈ అత్యాధునిక చికిత్సల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రంగంలో అత్యాధునిక శస్త్రచికిత్స లేకుండా జరిగేటువంటి చికిత్సల్లో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. అలాగే కాలియం, కిడ్నీలు, క్యాన్సర్ సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్స లేకుండా చికిత్సలు అందించడంలో ఆయనకు విశేష అనుభవం కూడా ఉంది. ఇక ప్రస్తుతం రివియా వాస్క్యులర్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తూ అమెరికా స్థాయి టెక్నాలజీతో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సేవలు అందిస్తూ ఉన్నారు. వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్. సో డాక్టర్ గారు, గర్భాశయ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఆర్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్గా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అసలు, అండ్ ఫైబ్రాయిడ్స్ ఒక ఉమెన్కి డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. సో టు స్టార్ట్ విత్, మన గర్భాశయంలో వచ్చే నాన్ క్యాన్సరస్ గెడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అని అంటామండి. సో ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఉమెన్కి చూస్తే మీరు కానీ 60 నుంచి 80% ఉమెన్కి వాళ్ళ ఆ రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు 30 to 50 years లోపల ఆర్ 46 years లోపల ఆల్మోస్ట్ 80% ఉమెన్కి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఉండడం జరుగుతుంటుంది. అండ్ దాంట్లో ఒక 20 నుంచి 25% వరకు పేషెంట్స్కి ఈ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందండి. సో ఈ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు ఒకటి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. సర్జరీలో మనకందరికి తెలిసింది హిస్టరెక్టమీ అంటే ఈ యూట్రస్ని పూర్తిగా తీసేయడం ఒక ఆప్షన్. దాని తర్వాత మినిమలీ ఇన్వేజివ్ సర్జరీలో మయోమెక్టమీ అని అంటారు. మయోమెక్టమీలో ఈ ఫైబ్రాయిడ్ వరకు తీసేసి సర్జికల్గా యూట్రస్ని ప్రిజర్వ్ చేస్తారు. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే ఫస్ట్ ఆ వర్డ్కి మన అర్థం తెలుసుకోవాలి. ఎంబలైజేషన్ అంటే ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ అండి. ఇదేం కొత్త కాదు. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఈ ప్రొసీజరు వేరియస్ ఆర్గన్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేము చేస్తున్నాము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక పేషెంట్ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్కి వెళ్ళి బ్లీడింగ్ కానీ ఉంటే ఫస్ట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్కి ఒక కాల్ వెళ్తుందండి. సో మేము ఈ మినిమలీ ఇన్వేజివ్ థెరపీస్ అంటే ఇమేజింగ్ వాడి ఫ్లూరోస్కోపీ అండ్ ఆర్ సిటీ గైడెన్స్ ఇలాంటి టెక్నాలజీస్ వాడి ఒక చిన్న పిన్ హోల్తో వాళ్ళ రక్తనాళాల ద్వారా వెళ్ళి మనము ఆ బ్లీడింగ్ ఆపేయగలుగుతుంటాము. ఈ ఆపడమే ఈ ప్రొసీజర్ని ఎంబలైజేషన్ అని అంటామండి. సో ఎంబలైజేషన్లో చాలా రకాల డివైజెస్ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న శాండ్ పార్టికల్స్ లాంటి ఎంబాలిక్స్ వాడతాము, కొంతమందికి కాయిల్స్ వాడతాము ఈ బ్లీడింగ్ అనేది ఆపేయడానికి. సో ఆ సిమిలర్ ప్రొసీజర్ని ఎప్పుడైతే మనము ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ని క్యూర్ చేయడానికి వాడతామో దాన్ని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అని అంటారండి. ఓకే. సో ఇది బిఫోర్ అంటే మెడిసిన్తో ఏమైనా క్యూర్ అవుతుందా, లేకపోతే ఏ స్టేజ్లో మీ వరకు వస్తుంది అంటారు? అది నేను చెప్పినట్టు జనరల్గా 25% వరకే పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అనేది అంటే సర్జికల్ కానీ ఈ ఎంబలైజేషన్ లాంటి ప్రొసీజర్స్ కానీ అవసరం ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి సైజు ఒక 2-3 centimeters ఉన్నప్పుడు అసలు వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. వాళ్ళు ఒక హెల్త్ చెకప్కి పోయినప్పుడు కానీ ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కానీ దాన్ని జస్ట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో చూసి ఏదో ఫైబ్రాయిడ్స్ అని రిపోర్ట్ చేస్తారు. జనరల్గా వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుందంటే వాళ్ళకి ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయినా, లేదంటే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కొంచెం ఎక్కువ రోజులైనా, కొంతమందికి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అప్పుడు పెయిన్ కూడా ఉండొచ్చు. అదే కాకుండా మీరు చూస్తే ఈ పెల్విక్ ఏరియా అంటే మన కడుపులో కింద ఏరియాలో ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి చాలామందికి. ఈ ఫైబ్రాయిడ్స్ గెడ్డలు కాబట్టి మన యూట్రస్ గర్భాశయం వాల్యూమ్ పెంచుతాయి కాబట్టి దానివల్ల అక్కడ ఆ స్పేస్ కొంచెం టైట్ అయ్యి ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి చాలామందికి. అలాగే చూస్తే కొంతమందికి ఈ కడుపు లోవర్ అబ్డామన్ అంటే కడుపులో కింద ఎక్కువ పెయిన్ రావడము, లేకపోతే బ్యాక్ పెయిన్ రావడము. కొంతమందికి చూస్తే వాళ్ళకి ఈ మలబద్ధకము లాంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఆఖరాగా కొంతమందికి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది
మన యూరినరీ బ్లాడర్ అంటే మూత్రసంచి పైన ప్రెషర్ పడి కొంచెం ఎక్కువ సార్లు యూరిన్కి పోవాల్సిన అవసరం ఉండడము, లేకపోతే కొన్నిసార్లు యూరిన్ అర్జెంటుగా వచ్చినప్పుడు కొంచెం చిన్న లీక్స్ లాంటివి అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటుంటాయండి. సో ఈ సిమ్టమ్స్ ఉండి వాళ్ళు వెన్ దే గో ఫర్ ట్రీట్మెంట్, అప్పుడు జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్స్ కొంచెం తక్కువే ఉంటాయి. ఒక ట్రీట్మెంట్ వచ్చి GnRH అగోనిస్ట్ అని అంటాము. సో ఈ ట్రీట్మెంట్స్ అప్ టు 6 months దాకా వాడచ్చు. ఈ ట్రీట్మెంట్ వాడినప్పుడు ఫైబ్రాయిడ్ సైజెస్ తగ్గుతాయి కానీ బట్ 6 months వరకే వాడతాం కాబట్టి అది ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ సైజ్ పెరగడం అనేది జరుగుతుంటుందండి. సో మోస్ట్లీ ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు రికమెండ్ చేస్తారంటే మీ గైనకాలజిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ మెనోపాజ్ దగ్గర ఉండడము ఒక 40, 45, 46 ఆ ఏజ్లో ఉన్నప్పుడు కొంతమందికి ఈ మెనోపాజ్ తర్వాత ఈ ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా ష్రింక్ అయిపోతాయండి. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది హార్మోన్ డిపెండెంట్, అంటే మన బాడీలో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డిపెండెంట్ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ ఎప్పుడైతే ఉంటాయో అవి గ్రో అవుతూ ఉంటాయి. ఒకసారి మెనోపాజ్ తర్వాత ఆ హార్మోన్స్ తగ్గిన తర్వాత అవి కూడా సైజ్ ష్రింక్ అవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ లాస్ట్ ఒక 1-2 years బిఫోర్ మెనోపాజ్ ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి సర్జరీ కానీ ఇలాంటి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ కానీ ఆఫర్ చేయకుండా కొంతమందికి ఈ GnRH అగోనిస్ట్ వాడగలుగుతాము. బట్ అదర్వైజ్ సర్జరీ ముందర సైజు ష్రింక్ చేయడానికి, సో దట్ సర్జరీ చేసేటప్పుడు కొంచెం ఈ బ్లడ్ లాస్ తక్కువ ఉండేటప్పుడు ఆ టైంలో కూడా వాడతారండి. బట్ అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద మెడికల్ ట్రీట్మెంట్స్ ఓన్లీ ఈ సిమ్టమ్స్ ఆపగలుగుతాయి కానీ ఆ ఫైబ్రాయిడ్ సైజులు అయితే తగ్గిలేవండి. అండ్ ఈ ఎంబోలైజేషన్ దానికంటే ముందుగా ఎలాంటి ఎగ్జామినేషన్ జరుగుతుంది అంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి పేషెంట్? సో ఫస్ట్ అసలు పేషెంట్ ప్రెజెంట్ అయినప్పుడు ఒక గైనకాలజిస్ట్కి జనరల్గా ఒక అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేస్తారండి. అల్ట్రాసౌండ్లో మెజారిటీ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ని పికప్ చేయొచ్చు అండ్ వాటి సైజు ఆ లొకేషన్ కూడా మనం చెప్పగలుగుతాము. అదొక సింపుల్ ఎగ్జామ్ అండ్ సేఫ్ ఎగ్జామినేషన్. సో అందరూ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. అది ఎప్పుడైతే ఒకవేళ ఎంబలైజేషన్ ప్రొసీజర్ వాళ్ళకి కానీ ఎవరైనా రికమెండ్ చేసినా మనం ప్లాన్ చేసినా మేమైతే కంపల్సరీగా ఒక ఎంఆర్ఐ రికమెండ్ చేస్తామండి. పెల్విక్ ఎంఆర్ఐ చేసినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ అనేది అది ఎగ్జాక్ట్గా ఆ యూట్రస్లో ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటామండి. సో అది తెలుసుకోవడం వల్ల మనకి ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది కరెక్ట్ ప్రొసీజరా లేకపోతే మయోమెక్టమీ అనేది కరెక్ట్ ప్రొసీజరా అనేది కూడా ఒక డిసిషన్ తీసుకోవడం ఉంటుంది. సో జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ 3 types ఉంటాయండి. ఒకటి ఏదైతే యూట్రస్ బయట సైడ్ ఉండేది దాన్ని సబ్సీరోసల్ అని అంటాము. యూట్రస్ టిష్యూలో మధ్యలో ఉండేది వచ్చి ఇంట్రామ్యూరల్ అని అంటాము. అండ్ లోపల సైడ్ ఎక్కడైతే మన ఎండోమెట్రియల్ క్యావిటీ అంటే మన ఒక ప్రెగ్నెన్సీ అయినప్పుడు బేబీ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ సైడ్ని ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం. దాని సైడ్ ఉండే వాటిని సబ్మ్యూకోజల్ అని అంటామండి. సో ఎక్కువగా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో ఈ సబ్మ్యూకోజల్ కొన్ని మేము ట్రీట్మెంట్ అవాయిడ్ చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్ సెలెక్షన్కి కూడా ఎంఆర్ఐ అనేది ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు ఏదైతే ట్రీట్ చేస్తున్నారో స్పెషల్గా ఎంబోలైజేషన్ ఆ ట్రీట్మెంట్ దాని తర్వాత సైజెస్ తగ్గుతాయా లేదంటే పూర్తిగా క్యూర్ అయిపోతుంది? ఎంబోలైజేషన్లో మనము ఇందాక చెప్పినట్టు కాళ్ళ నుంచి కానీ మన తొడ నుంచి కానీ చేతుల నుంచి ఒక చిన్న పిన్ హోల్ ఒక 2 mm హోల్తో మనము రక్తనాళాలను ఎంటర్ అయ్యి దాంతో ఈ కెథీటర్స్ అని ఉంటాయండి. సో జనరల్గా ఆ కెథీటర్స్ని మనం ఈ బ్లడ్ వెజల్స్ని లోపల పోవడానికి ఆ కెథీటర్స్ వాడతాము. ఆ కెథీటర్స్ ద్వారా వెళ్ళి ఈ యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లైని సెలెక్టివ్గా చూసి దాంట్లో కూడా మళ్ళీ ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ సప్లైని సెలెక్ట్ చేసి మనం దాంట్లో పార్టికల్స్ వేయడము ఈ ఎంబాలిక్స్ వేసి దాని బ్లడ్ సప్లై ఆపేస్తాం. కాబట్టి మనం ఎలాంటి కోతలు ఆర్ లాప్రోస్కోపిక్ కానీ కట్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి సో ఆ టిష్యూని అయితే బయటికి తీయడం జరగదు. కాకపోతే ఆ బ్లడ్ సప్లై ఆపేసి దాని ఆహారం ఆపేసిన దానివల్ల ఆ టిష్యూ చచ్చిపోయి ఆటోమేటిక్గా అది ష్రింక్ అయిపోతుంది బాడీలోనే. మ్యాక్సిమం డ్యామేజ్ అయిన టిష్యూని మన బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది, అంటే బాడీ దాన్ని క్లియర్ చేస్తుంది. అండ్ మిగిలిపోయింది ఒక చిన్న స్కార్ టిష్యూ లాగా
సైజ్ తగ్గి యూట్రస్లో ఉండిపోవడం జరుగుతుంది. బట్ ఈ క్యాన్సర్ గెడ్డలు కాదు కాబట్టి అండ్ జనరల్గా మెనోపాజ్ తర్వాత ఆటోమేటిక్గా ష్రింక్ అవుతాయి కాబట్టి దాన్ని తీయాల్సిన అవసరము ఉండదండి. సో అక్కడే ఉండిపోతాయి. సో అర్జున్ గారు, బేసిక్గా ఉమెన్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది, రీజన్ ఏమంటారు అసలు? ఫైబ్రాయిడ్స్ అనేవి యాక్చువల్గా చూస్తే మన నార్మల్ యూట్రైన్ టిష్యూలోనే ఏదో ఒక సెల్లో స్ట్రెస్ వల్లనో లేకపోతే రకరకాల కారణాలు, ఆ కారణాలు ఇంకా మనము ఎగ్జాక్ట్ బయాలజికల్ కాజ్ ఆ ఫస్ట్ సెల్ ఎందుకు మారుతుందో ఇంకా అది ఇంకా తెలుసుకోలేకపోతున్నాము. బట్ దాంట్లో ఒక స్ట్రెస్ వల్ల ఒక మ్యూటేషన్ ఆ జీన్లో కొంచెం ఒక సెల్లో చేంజ్ అయ్యి అది ఆ సెల్ ఈ ఈస్ట్రోజన్కి మన ఫీమేల్ హార్మోన్స్, ఉమెన్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్కి కొంచెం ఎక్కువ సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అయ్యి ఆ హార్మోనల్ యాక్టివేషన్ వల్ల అది ఎక్సెసివ్గా గ్రో అయ్యి మల్టిప్లై అయ్యి ఒక గెడ్డలాగా ఫామ్ అవుతుందండి. బట్ క్యాన్సర్ గెడ్డల్లాగా చూస్తే ఇది వేరే దగ్గరికి స్ప్రెడ్ అవ్వదు. ఒక ఫైబ్రాయిడ్ అంటే అక్కడే యూట్రస్లన్నీ ఉండిపోతుంది. అండ్ లాంగ్ టర్మ్ దానివల్ల ఈ నేను చెప్పిన ఈ ప్రెషర్ సిమ్టమ్స్, బ్లీడింగ్ సిమ్టమ్స్ తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బందులు వాటి వల్ల అయితే ఉండవండి. సో మళ్ళీ రీసెర్చ్లో కూడా చూస్తే కొంతమందికి ఈ ఒబిసిటీ వల్ల ఒబిసిటీకి ఈ ఫైబ్రాయిడ్స్ రావడం అనేది కూడా ఒక లింక్ అయితే రీసెర్చ్లో చూస్తున్నామండి. ప్లస్ ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏదైతే కొంచెం ఎక్కువ రెడ్ మీట్ ఆర్ మీట్ కన్సంప్షన్ ఉండే వాళ్ళకి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ రావడం అనేది ఎక్కువగా అయితే మనం చూస్తుంటాము. అండ్ పీసీఓడి లాంటి కండిషన్స్కి కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే కండిషన్ మనం ఇప్పుడు చూస్తుంటాం. దానికి కూడా ఒక అసోసియేషన్ ఉంది. ఆ పేషెంట్స్కి కొంచెం ఫైబ్రాయిడ్స్ ఎక్కువ అయితే చూడడం అనేది ఉంటుందండి. అంటే బిఫోర్ ద డాక్టర్ మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అంటే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కానీ దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ అని ఎవరికి తెలియదు. సో బిఫోర్ ద డాక్టర్ మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అసలు దీన్ని? అంటే అది ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి? ఆ సిమ్టమ్స్ అనేవి మనకి నేను చెప్పినట్టు ఈ బ్లీడింగ్ ఫస్ట్ చాలా కామన్గా చూసేది ఈ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ కొంచెం బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వడము, లేకపోతే బ్లీడింగ్ వచ్చేటప్పుడు పెయిన్ రావడము, లేకపోతే కొంచెం వాల్యూమ్ అంటే బ్లడ్ కొంచెం ఎక్కువ రావడము. అండ్ నేను చెప్పినట్టు ప్రెషర్ సిమ్టమ్స్, కడుపులో ప్రెషరు, నొప్పి, ఇలాంటి ఎప్పుడైనా విమెన్కి ఉన్నప్పుడు ఒక గైనకాలజీ కన్సల్ట్ కానీ తీసుకోగలిగితే వాళ్ళు ఇఫ్ ది ఫైబ్రాయిడ్ సస్పెక్ట్ చేస్తే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్తో దాన్ని పిక్ చేసుకోవచ్చు అండి. పిక్ చేసి కూడా మనం దాన్ని ఇఫ్ నెససరీ ఎర్లీ ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు సఫర్ అవ్వకుండా ఆ సిమ్టమ్స్తో కూడా, బికాజ్ ఇవన్నీ సేఫ్ ట్రీట్మెంట్స్ కాబట్టి మనము చేసి దాన్ని కొంచెం ఎర్లీగానే క్యూర్ చేయడం అయితే జరగచ్చు. ఓకే. అంటే బిఫోర్ ద సర్జరీ అంటే కంపేర్ టు సర్జరీ దానికి ఎంత భిన్నంగా ఉంటుంది, అంటే ఎలా వర్క్ చేస్తుంది ఇది? నేను చెప్పినట్టు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయండి. హిస్టరెక్టమీ అనేది మన యూట్రస్ని తీసేయడం ఆ సర్జరీ. సో మనకు ఇప్పుడైతే చూస్తే ఇండియాలో కామన్గా చాలామంది ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి హిస్టరెక్టమీ అయితే జరగడము చూస్తుంటాము. సో హిస్టరెక్టమీ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ప్రెగ్నెంట్ అనుకోని ఆ ప్లాన్స్ ఉంటే ఈ గర్భాశయం తీసేసిన దానివల్ల ఆబ్వియస్లీ వాళ్ళు యంగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీ కోల్పోతారు. సో కాకపోతే ఇంకా కొంచెం ఓల్డర్ పేషెంట్స్లో 40+ కూడా హిస్టరెక్టమీ అనేది చేస్తుంటాము. మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్కోర్స్ ఒక గర్భాశయం దాని ఆఫ్టర్ డెలివరింగ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆర్ పేరెంట్హుడ్ చాలామంది దానికి ఇంకా ఫంక్షన్ లేదు కాబట్టి ఇలాంటి ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు తీసేస్తే పెద్దగా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, తీసేస్తే అది ఇంకా మనకి సింపుల్ కదా అని అనుకుంటారు. బట్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ యునైటెడ్ స్టేట్స్లో ఒక 70,000 పేషెంట్స్ది డేటా తీశారండి. ఆ 70,000 పేషెంట్స్లో ఆల్మోస్ట్ 60,000 పైన హిస్టరెక్టమీస్ చేస్తున్నారు. ఒక 3,000 పేషెంట్స్ దాకా ఎంబలైజేషన్ చేస్తున్నారు. ఇంకో ఫ్యూ థౌజండ్ పేషెంట్స్కి ఈ మయోమెక్టమీ అనేది చేస్తున్నారు. ఆ పేషెంట్స్లో కానీ ఫాలో అయితే వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే హిస్టరెక్టమీ చేసిన వాళ్ళకి ఈ పెల్విక్ ప్రొలాప్స్ అని అంటామండి. పెల్విక్ ప్రొలాప్స్ అంటే మన అవయవాలు, కడుపులో ఉండే అవయవాలు, ఆ పెల్విక్ ఫ్లోర్ అంటే మన కడుపు కింద
వాల్ని పెల్విక్ ఫ్లోర్ అంటాము. అక్కడి నుంచి కొంతమందికి ఈ అవయవాలు కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంటాయండి. సో ఇది చూస్తే హిస్టరెక్టమీ చేసిన తర్వాత కంపేర్ టు ఎంబలైజేషన్ చేసిన పేషెంట్స్కి 5 times రిస్క్ ఆఫ్ పెల్విక్ ప్రొలాప్స్ అండి. ఎందుకంటే ఆ యూట్రస్ అనేది ఆ పెల్విక్ వాల్కి ఒక సపోర్ట్ స్ట్రక్చరు, దాంట్లో నరాలు ఉంటాయి. అది తీసేసినప్పుడు ఈ పెల్విక్ వాల్ ప్రొలాప్స్ అనేది ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని ఈ స్టడీలో అయితే ఈ 60,000 మందిలో ఇంచుమించు 6 to 7% వితిన్ 5 years ఈ పెల్విక్ వాల్ ప్రొలాప్స్ అనేది సఫర్ అయితే చూస్తాం. మళ్ళీ దానికి ట్రీట్మెంట్స్ కూడా సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ పేషెంట్ సఫరింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. అదొకటి. ప్లస్ కొంతమందికి యూరినరీ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఈ యూట్రస్ తీసేసిన తర్వాత స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే కొంచెం అర్జెంటుగా ఉన్నప్పుడు లీక్ అవ్వడము, ఇలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ లాస్ట్ కూడా తెలుసుకోవాల్సింది, బికాజ్ ఈ హిస్టరెక్టమీ చేసినప్పుడు పక్కనే పేగులు ఉంటాయి కాబట్టి ఆ పేగులు కూడా అది కొంచెం డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఒక 3 to 4% ఒక 5 years లోపల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆ పేగుల్ని అఫెక్ట్ చేసి వాళ్ళకు కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తే సో హిస్టరెక్టమీ అనేది ఆ యూట్రస్ తీసేయడం అనేది అంత సింపుల్ ప్రాసెస్ కూడా కాదు. సో అది అందరు కూడా తెలుసుకోవాలి. అండ్ సో మనకి ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో మనము ఎలాంటి కోత కానీ ఎలాంటివి ఉండవు కాబట్టి ఆ యూట్రస్ని కూడా మనం ప్రిజర్వ్ చేస్తున్నాం, అంటే దాన్ని కాపాడుతున్నాము. జస్ట్ ఈ ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేసి మనము ఇది చాలా వరకు క్యూర్ చేస్తున్నాము. ఓకే, అంటే మీరు పేషెంట్ని ఎలా చూస్ చేస్తారు? ఇట్స్ డిపెండ్స్ ఆన్ సైజెస్, ఎలా చూస్ చేసుకుంటారు ఈ దీనికోసం? నేను చెప్పినట్టు ఇంతకుముందు లొకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి ఎంబలైజేషన్కి. సబ్ మ్యూకస్ అనే లోపల ఉండేది మేము ఎంఆర్ఐలో చూసుకొని అదొక డిసిషన్ తీసుకుంటాం. అది కాకుండా 10 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు వరకు ఫైబ్రాయిడ్స్ని మేము కంఫర్టబుల్గానే ట్రీట్ చేస్తాము. అండ్ ఇంకా కూడా ఎక్కువ చూస్తే మనము అనస్థీషియా కూడా ఇవ్వము ఈ పేషెంట్స్కి. సో మామూలుగా సర్జరీ అంటే వాళ్ళకి జనరల్ అనస్థీషియా ఇస్తారు. సో మనము ఇది ఒక చిన్న లోకల్ అనస్థీషియాతో ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టు కాల్లో నమ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ట్రీట్ చేస్తాం కాబట్టి అనస్థీషియా రిస్క్ ఉండే పేషెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా మనము ఈ ప్రొసీజర్ని చాలా కంఫర్టబుల్గా ఆఫర్ చేయగలుగుతాము. సో అదొకటి అండి. అండ్ మీరు ఇప్పుడు కట్స్లే అంటున్నారు, అంటే సర్జరీ కాదు. సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి మరి ఇందులో? జనరల్గా ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఓన్లీ వన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే చెప్పాలంటే ఒక సీరియస్ సైడ్ ఎఫెక్ట్ కొన్ని ఉన్నాయి, కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనము ఈ రక్తనాళాల నుంచి పోతున్నాం కాబట్టి నేను చెప్పినట్టు ఈ తొడలో రక్తనాళాల నుంచి పోతున్నాం కాబట్టి అక్కడ ఏమన్నా ఒక వారం రోజుల లోపల అక్కడ లోకల్గా కొంచెం వాపు రావడము, అంటే కొంచెం బ్లీడింగ్ అవడం అనేది చాలా తక్కువ మందికి, ఒక 1% పేషెంట్స్లో చూస్తుంటాము. అది కాకుండా కొంతమందికి నేను చెప్పిన ఈ లోపల పక్కన ఉండే ఫైబ్రాయిడ్స్, అంటే ఈ సబ్ మ్యూకోజల్ ఆర్ ఈ మన బర్త్ కెనల్ దగ్గర ఉండే ఫైబ్రాయిడ్స్కి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మెనీ టైమ్స్ మేము వాళ్ళని వి అడ్వైజ్ అగేన్స్ట్ ట్రీట్మెంట్ అండ్ సర్జరీ కూడా రెఫర్ చేస్తాము. ఎందుకంటే అలాంటి పేషెంట్స్కి మనము ఈ ఫైబ్రాయిడ్ ష్రింక్ చేసినప్పుడు ఒక 2 to 3% పేషెంట్స్, చాలా తక్కువ మందికి ఆ ఫైబ్రాయిడ్ అనేది కొంచెం స్లిప్ అయ్యి ఆ కెనల్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ఎంఆర్ఐ వాడి చాలా వరకు ఇలాంటి హై రిస్క్ పేషెంట్స్ని మేము జనరల్గా ఈ ప్రొసీజర్ కూడా ఆఫర్ చేయం కాబట్టి ఇది జరగడం చాలా తక్కువ అండి. ఓకే, అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైనా మనకి గర్భధారణపై ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారా? జనరల్గా లేదండి. బట్ ప్రెగ్నెన్సీ చూస్ చేసుకునే వాళ్ళకైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు మయోమెక్టమీ అని ఇంకో సర్జరీ కూడా ఆప్షన్ ఉంది. సో మనం డేటా చూస్తే మయోమెక్టమీ అండ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ కానీ కంపేర్ చేసుకుంటే దగ్గర ఇంకా ప్రెగ్నెన్సీ అయితే మా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చండి. బట్ మయోమెక్టమీలో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఆ డేటా కూడా ఇప్పటికీ అది క్లియర్ కట్గా లేదు. కొన్ని దగ్గరలో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ సుపీరియర్ ఉంటుంది, కొన్ని దగ్గరలో మయోమెక్టమీ కూడా బెటర్ అని ఉంటుంది. బట్ ఓవరాల్ గర్భాశయం పైన మనం ఇది చేసిన దానివల్ల ఆ ఫైబ్రాయిడ్ లోపలికే ఆ ఎంబాలిక్స్ అనే ఈ శాండ్ పార్టికల్స్ లాంటి మేము అది ఇమేజింగ్ చేసి ఆ ఫైబ్రాయిడ్కి పోయే రక్తనాళాల వరకే
మేము టార్గెట్ చేస్తాం కాబట్టి జనరల్గా మిగతా యూట్రస్కి పోయే రక్తనాళాలని అవాయిడ్ చేస్తాం కాబట్టి దానిపైన ఉండే ఎఫెక్ట్ పెద్దగా ఏమీ ఉండదండి. ఓకే, అంటే బేసిక్ ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేసాక గైనిక్ చేస్తారా మనకి, దానికి స్పెషల్గా మీరు అంటే మీరు తీసుకుంటారా ఎట్లా, అంటే గైనిక్ని కన్సల్ట్ అవ్వాలా, ఎలా ఉంటుంది? జనరల్గా ఆఫ్ కోర్స్ గైనకాలజీ కన్సల్ట్ అనేది ఫస్ట్ అండి ఎప్పుడైనా ఈ పెల్విక్ ఇష్యూ ఫీమేల్ ఆర్గన్స్కి సంబంధించి అంటే విమెన్ ఆర్గన్స్కి సంబంధించి ప్రైమరీ కేర్ టేకర్స్ గైనకాలజిస్ట్ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు యూఎస్లో కూడా చూస్తే యూట్రైన్ ఫైబ్రాయిడ్ క్లినిక్స్ అనేవి చాలా దగ్గర ఉంటాయండి, వేర్ గైనకాలజిస్ట్ చూసిన తర్వాత ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా పేషెంట్ చూడడం అనేది జరుగుతుంది. అంటే ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఈరోజు చూస్తే అది ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇద్దరు కలిసి చూడడం కూడా ఇప్పుడు మన వెస్ట్రన్ వరల్డ్లో ఎప్పుడో నుంచి చూస్తున్నాము ఈ ఫైబ్రాయిడ్ క్లినిక్స్లో. సో డెఫినెట్గా మా దగ్గర కూడా వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ అదే అండి. సో ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా ఆ పేషెంట్ని చూస్తే ఈ ప్రొసీజర్ గురించి వాళ్ళకి ఆ సెకండ్ ఒపీనియన్ కానీ ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పేషెంట్కి వెళ్ళడం, ఇలాంటి నాన్ సర్జికల్ ఆప్షన్ కూడా ఉంది అనేది, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే ఒక పేషెంట్ ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో అందుకని వీ ఆల్సో అడ్వైస్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటే డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కలిసి ఆఫ్టర్ యువర్ కన్సల్టేషన్ ఒక సెకండ్ ఒపీనియన్ విత్ అన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా మీరు క్వాలిఫై అయితే ఈ ప్రొసీజర్ వల్ల చాలా క్విక్ రికవరీ. కాబట్టి నేను ఒకటి మెన్షన్ చేయాలి ఏంటంటే మన యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో 4 to 5 daysలో రికవరీ ఉంటుందండి. వేరస్ ట్రెడిషనల్ సర్జరీ చూస్తే మీకు ఆల్మోస్ట్ 25 days to 1 month దాకా రికవరీ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ కూడా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే కెన్ టేక్ అ బెటర్ డిసిషన్. ఓకే, అండ్ ఆఫ్టర్ దీని తర్వాత రికవరీ టైంలో ఎలా ఉంటుందంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఇప్పుడు రక్తనాళాల ద్వారా పోతాం కాబట్టి ఒక 2 to 5 days వాళ్ళు హెవీ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయమంటామండి. ఎలాంటి వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయకూడదని అంటాము. అది కాకుండా ఇంకా జనరల్గా ప్రికాషన్స్ ఏమి ఉండవు. ఒక ఫస్ట్ 24 to 48 hours మేము హాస్పిటల్లోనే పెట్టుకొని కొంచెం అబ్జర్వ్ చేస్తాము. జస్ట్ అప్రాప్రియేట్ ఇది సరిగా ఈ పెయిన్ ఏమన్నా వస్తే దానికి ట్రీట్మెంట్ కూడా చేసేటట్టు. బట్ అది కాకుండా ఐసీయూ స్టే కానీ అలాంటివి ఏమి ఉండవు ఒక సర్జరీ తర్వాత ఉన్నట్టు. సో ఆ పెయిన్ కానీ కొంచెం కంట్రోల్ చేస్తే ఆ పేషెంట్స్కి దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వితిన్ 4 to 5 days చెప్పగలిగితే చాలామందికి దే కెన్ గో బ్యాక్ అండి, వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి తిరిగి వెళ్ళిపోవచ్చు అండి ఒక 4 to 5 days లోపల. అంటే పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది దీంట్లో? సో పెయిన్ మేనేజ్మెంట్ అంటే అందరికీ కూడా పెయిన్ రాకపోవచ్చు. సో పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి ఐ మీన్ మెడికల్గా కానీ ఇంకొంతమందికి స్పైనల్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంటుందండి. అండ్ ఇంకొకటి వచ్చి కొన్ని బ్లాక్స్ కూడా నర్వ్ బ్లాక్స్ అనేది మేము ప్రొసీజర్ ముందర చేయడం జరుగుతుంది. ఈ పెయిన్ మేనేజ్మెంట్ మా దగ్గర కాంప్రహెన్సివ్గా మేము ఒక అనస్థెటిస్ట్తో పాటు కూడా చేస్తాం కాబట్టి we generally see that it's a క్విక్ రికవరీ చాలా మందికి. ఓకే, అండ్ ఆఫ్టర్ ఎంబోలైజేషన్ తర్వాత మనం బేసిక్గా కంప్లీట్గా క్యూర్ అవుతుందా ఇది, లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, ఎలా ఉంటుంది? రికరెన్స్ రేట్స్ అనేది మీరు అడుగుతున్నది రికరెన్స్ రేట్స్ అనేది చూస్తే కానీ ఒక 10%కి తిరిగి ప్రాబ్లం రావడము, 10% ఆఫ్ ద పేషెంట్స్కి ఒక 5 to 8 years లోపల తిరిగి రావడం అనేది కూడా చూస్తుంటాము. బట్ అట్ ద సేమ్ టైం మీరు మయోమెక్టమీ లాంటి ప్రొసీజర్స్లో కూడా వేర్ ఫైబ్రాయిడ్ అక్కడ కూడా రికరెన్స్ రేట్స్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ హిస్టరెక్టమీకి యూట్రస్ తీసేస్తే వాళ్ళకి మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ 10%కి మళ్ళీ మనము కొంతమందికి ఎంబలైజేషన్ ఆఫర్ చేయొచ్చు అండి. సో వాళ్ళకు కూడా ఎంబలైజేషన్ ఆఫర్ చేసి ఇంకా కూడా స్ట్రింక్ చేయడం మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా చేయగలుగుతాము. సో యా. అండ్ ఆఫ్టర్ దట్ ప్రెగ్నెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇది అయిన తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో కానీ? ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ బట్టి ప్రెగ్నెన్సీని అఫెక్ట్ చేయగలుగుతాయి. ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ ఫైబ్రాయిడ్స్ కొన్ని లొకేషన్స్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ రేట్స్ కొంచెం తక్కువ అవుతాయండి. సో నేను చెప్పినట్టు ఒకవేళ ఫర్టిలిటీ రేట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే ఈ ఫైబ్రాయిడ్స్ని మనము బిఫోర్ వాళ్ళ కన్సెప్షన్ ట్రై చేయక ముందర మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతాము.
సో దాంట్లో 2 రకాలుగా నేను చెప్పాను, మయోమెక్టమీ అనే ఒత్తి ఫైబ్రాయిడ్ తీయడము చేయొచ్చు, ప్లస్ ఎంబలైజేషన్ కూడా ఆఫర్ చేస్తాము. బట్ అది ఇంకా ఫైనల్ డేటా అనేది ఆ పేషెంట్ చాయిస్ కూడా ఉంటుంది. వాళ్ళకి సర్జరీ ఓకే, సర్జరీ కావాలా, మినిమలీ ఇన్వేసివ్ థెరపీ కావాలనేది వాళ్ళు కూడా ఒక ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకొని గైనకాలజిస్ట్ గైడెన్స్తో పాటు కూడా మనము కొంతమందికి ప్రెగ్నెన్సీ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఆఫర్ చేస్తుంటామండి. ఓకే. సో అంటే ఇక్కడ మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి అసలు? మేము ఇప్పుడు గచ్చిబౌలి హైదరాబాద్లో రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అని డెడికేటెడ్ ఫెసిలిటీ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అబ్రాడ్లో కూడా ట్రైనింగ్ అయిన డాక్టర్స్ అందరం కలిసి వీ స్టార్టెడ్ దిస్ ఫెసిలిటీ. సో ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్ అండి. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్. సో దీంట్లో ఆ ఇమేజింగ్ టెక్నాలజీ ఏం వాడుతున్నామో చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈ ఫ్లూరోస్కోపీ అనేది ఒక ఎక్స్రే అండి. మనం ఏదైతే హార్ట్లో స్టెంట్స్ పెట్టినప్పుడు కూడా ఫ్లూరోస్కోపీ కిందే చేస్తాము. సో అదొక ఇమేజింగ్ టెక్నాలజీ. సో దీనికి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ కూడా మనం చేసేటప్పుడు ఆ ఫ్లూరోస్కోపీ కింద చేస్తాం కాబట్టి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ సేఫ్ రీజనబుల్ రేడియేషన్ అయితే ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ స్ట్రాంగ్ రేడియేషన్, బట్ ఈ ఇమేజింగ్కి వాడే జెంటల్ రేడియేషన్ అయితే మనము వాడి ఈ డైస్ ఇంజెక్ట్ చేసి చూసుకుంటా ఆ మ్యాప్ చేస్తా రక్తనాళాలని ట్రీట్ చేస్తాం కాబట్టి ఆ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర ఈ ఇండియాస్ ఫస్ట్ GE ఆలియా 740 అని ఒక క్యాత్ ల్యాబ్లో కూడా మనము అది తీసుకొని వచ్చున్నాం. దాంట్లో AI వాడి ఈ రేడియేషన్ డోస్ కూడా ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 30-40% ఒక రెగ్యులర్ క్యాత్ ల్యాబ్ కన్నా మనము రేడియేషన్ తగ్గించుకొని, ఆల్రెడీ సేఫ్ రేడియేషనే మనం వాడేది, కానీ దాంట్లో కూడా ఇంకా ఆ రేడియేషన్ క్వాంటిటీ ఇంకా తగ్గించి ఇలాంటి కొత్త టెక్నాలజీస్తో పేషెంట్స్కి కూడా మేము ఇప్పుడు మా ఫెసిలిటీలో ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది ఒక జనరల్గా కొంతమందికి ఈ ప్రొసీజర్ డే కేర్గా కూడా చేయొచ్చు, బట్ ఆర్ వన్ నైట్ స్టే ఉంటుంది ఈ పేషెంట్స్కి నా ఫెసిలిటీ. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్కి ఎంత అమౌంట్ అవుతుందండి? అంటే మనది ఇక్కడ ఇన్సూరెన్స్ ఏమైనా రికవరీ అవుతుందా దీనికి? ఇది ఇన్సూరెన్స్ కవర్డ్ ప్రొసీజర్ అండి. లైక్ నేను చెప్పినట్టు ఇట్స్ అ వెల్ యాక్సెప్టెడ్ ప్రొసీజర్ అండ్ విత్ ఇన్ ఆల్ ఇది ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది యాక్సెప్టెడ్ ప్రొసీజర్. సో ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. అండ్ ప్రొసీజర్ కాస్ట్ అనేది అరౌండ్ 1.25 lakhsలో మనము మన ఫెసిలిటీలో ఈ ప్రొసీజర్ ఆఫర్ చేస్తుంటామండి. రైట్ అండి. అర్జున్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.